హాయ్ నాన్న, దిస్ ఈజ్ రాఘవి. హలో లిజనర్స్. హోస్ట్గా కాదు, యాజ్ అ ఫ్యాన్ గర్ల్గా నా మనసుకి ఎంత దగ్గరైంది ఈ మూవీ. అదేంటి లోపల అనుకుంటే అయిపోవడం అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ, యూ హెడ్ ఇట్ రైట్. విరాజ్ తన కూతురు బ్రతకదని చెప్పిన ప్రతి ఒక్కరితో యుద్ధం చేశాడు. సర్వైవల్ రేట్ ఈస్ 0.1%. హాస్పిటల్ దాటి బయటికి రాదు అని చెప్పారు. ఇంటికి వచ్చి మహికి ఏం కాదు అని స్ట్రాంగ్గా నమ్మి మహి రూమ్ రెడీ చేశాడు. నర్సరీ వరకు కూడా వెళ్ళదు అన్నారు. కానీ విరాజ్ తనకి స్కూల్లో 10th వరకు అడ్మిషన్ తీసుకున్నాడు. 3 ఏళ్ళు మించి బ్రతికితే అద్భుతం అన్నారు. ఇప్పుడు అద్భుతానికి 6 ఏళ్ళు. అలా మహి 65 ఏళ్ల జీవితాన్ని బ్యూటిఫుల్గా ప్లాన్ చేశాడు విరాజ్. 1%తో పరువు పోయింది నాన్న అని బాధపడిన మహి అమ్మ కథ చెప్పాలని కష్టపడి డే అండ్ నైట్ చదివి ఆ వరుణ్ గారిని 2%తో బీట్ చేసింది. మహి ఈ గాజు బొమ్మ, నలుగురు ఏం చెప్తే అది నమ్మే వయసు తనది. అమ్మగా ఊహించుకుంటేనే మహి తట్టుకోలేకపోయింది. అలాంటిది ఇప్పుడు యష్నానే తన నిజమమ్మ అని తెలిస్తే ప్రతిసారి అమ్మ లేకుండా కథ చెప్పిన విరాజ్ని అబద్ధం లేకుండా కథ చెప్పేలా చేసింది ప్లూటో. అమ్మ ప్రేమకి దూరమై బాధపడుతున్న ఆ పసి మనసుకి అమ్మని పరిచయం చేసింది. యష్న మర్చిపోయిన కథాన్ని తన కూతుర్ని తిరిగి పరిచయం చేసింది. సో హియర్ ఐ హ్యాడ్ ఎ క్వశ్చన్ టు ఆస్క్ యూ. డూ పెట్స్ ఎక్స్పీరియన్స్ ఎమోషన్స్ సిమిలర్ టు హ్యూమన్స్? ఎస్, పెట్స్ మే నాట్ స్పీక్, బట్ their actions change our destinies. Yashna, a girl who don't believe in love and even marriages. She never thought of having kids and was traumatized by her parents' failed marriage. కానీ యష్న ఇన్సెక్యూరిటీస్ అన్నిటినీ ఫేడ్ అవుట్ చేస్తూ వచ్చాడు విరాజ్. ఫన్నీ నమ్మని ఒక అమ్మాయి ఒకరిని పెళ్లి చేసుకుని కూతుర్ని కన్నదంటే షీ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ ఎ హ్యాపీ మ్యారేజ్, ఈజంట్ షీ? అండ్ యష్న ప్రూవ్డ్ దట్ పెద్ద ఇల్లు, మనుషులు, డబ్బులు, కార్లు అవసరం లేదేమో. ఆల్ వి నీడ్ ఈస్ అ షోల్డర్ టు లీన్. తను ప్రేమించిన విరాజ్ కోసం తన లగ్జరియస్ లైఫ్ని కూడా పక్కన పెట్టేసి వచ్చింది. యష్న, అసలు నీకు డేజా అవ్వు తెలుసా? ఎస్ యష్న, యు ఆర్ కరెక్ట్. జరుగుతున్నదో జరిగిపోతుందో జరిగిపోయిందో కూడా తెలియట్లేదు కదా. ఇలా అనుకున్నావు కదా యష్న, కూనూరులో నేనే విరాజ్ని కలిసి ఉంటే బాగుండేది, విరాజ్తో నేనే ప్రేమలో పడి ఉంటే బాగుండేది, విరాజ్ని నేనే పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది, మహి నాకే పుట్టుంటే బాగుండేది అనుకున్నావు కదా యష్న. నువ్వు అనుకున్నదే జరిగింది. ఇది నీ ఫ్యామిలీ యష్న. ఒక్క యాక్సిడెంట్ జరిగాక మహి అండ్ విరాజ్ నీ లైఫ్లోంచి బయటకు వచ్చేస్తే మళ్ళీ అదే ఒక్క యాక్సిడెంట్ ఆపి నువ్వు వాళ్ళ లైఫ్లోకి వచ్చేసావు. ఇకపోతే విరాజ్, యష్న మదర్ వాళ్ళ మధ్యన దూరం కిలోమీటర్స్లో కొలిస్తే విరాజ్ దాన్ని టైంతో మెసేజ్ చేశాడు. డిస్టెన్స్ ఎప్పటికీ మారుతుంది, బట్ టైం తప్పకుండా మారుతుంది. మహి కండిషన్ కోసం విరాజ్ అటెండ్ చేయని సెమినార్ లేదు, కలవని డాక్టర్స్ లేరు. కోరుకోకుండానే యష్న ఫాదర్కి కొడుకయ్యాడు. ఎక్కడో విరాజ్కి తన కూతురు కంటే యష్న మీద కొంచెం ప్రేమ ఎక్కువ. అందుకేనేమో యష్న మదర్ అంత ఇన్సల్ట్ చేసినా ఏ రోజు యష్న కంట్లోంచి నీళ్లు కూడా రాకుండా చూసుకున్నాడు. నిజం తెలియక అందరూ విరాజ్ని బ్లేమ్ చేశారు, తనే యష్నను వదిలేశాడని. ఒకప్పుడు బిల్ పే చేయడానికే సరిగా డబ్బులు లేవు, ఇప్పుడు మనీ వచ్చాయి, ఆబ్వియస్లీ ప్రియారిటీస్ కూడా మారుంటాయని. తన కూతురని తెలియక నిన్న కెఫేలో పరిచయం అయ్యి విరాజ్ ఇంటి ముందు నిలబడిన యష్న అదే మహి తన కూతురని తెలిస్తే నిలబడగలదా? సో ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్, ఏదైనా సరే అది నీదైతే ఎప్పటికైనా నీ దగ్గరికే తిరిగి వస్తుంది. యష్న యాక్సిడెంట్లో గతం మర్చిపోయి 6 ఏళ్లలో అంత ప్రపంచం చూసినా, తన పేరెంట్స్ ఉన్నా, ఫ్యామిలీ ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, ఎంతమంది ఉన్నా
రెండోసారి కూడా అన్నీ పక్కన పెట్టి విరాజ్ని ప్రేమిస్తే ఏం చేయగలరు ఎవరైనా? సో వాట్ బిలాంగ్స్ టు ఈస్ యోర్స్. అది ఎప్పటికైనా ఎలా అయినా సరే నీకే దక్కుతుంది. అండ్ మనది కానిది మనం ఎంత ట్రై చేసినా మన దగ్గర ఉండదు. అండ్ నానిగారు, when it comes to expressing with eyes, have you mastered in it? You perfected the art of conveying emotions through eyes. Not only in movie, real life lo kuda. What not? You are an amazing husband, superhero lanti father, best son, and an incredible brother too. Happiest birthday to the cutest creature, the one and only natural star Nani garu. Love you loads. Signing off, Raghavi Naidu. Team Vishnu Podcast.